ఫిరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా ఈ మూవీ అయితే చూసాను గాయ్స్. మెయిన్ ప్లాట్ ఏంటి అంటే ఫిరోసాని అయితే కిడ్నాప్ చేస్తారు. ఫిరియోసా వచ్చేసరికి రివెంజ్ తీర్చుకోవాలి, ఎలా అయినా ఇక్కడ నుంచి బయటపడాలి, ఫిరియోసా హోమ్ ల్యాండ్ కి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. ఈ మూవీలో యాక్షన్స్ వచ్చేసరికి సూపర్ గా చూపించారు. ఎక్కడ CGI యూస్ చేశారు, ఎక్కడ VFX యూస్ చేశారో తెలియలేదు గాయ్స్. యాక్షన్ పరంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది గాయ్స్. ఈ మూవీ అయితే ఫస్ట్ 40 మినిట్స్ స్లోగా రన్ అవుతూ ఉంటుంది. ఫిరోసా చైల్డ్హుడ్ స్టోరీ అయితే చూపిస్తారు అండ్ అలానే వాళ్ళ మదర్ స్టోరీ, ఫిరోసా ఎలా కిడ్నాప్ అయ్యింది, ఇదే 40 మినిట్స్ ఉంటుంది గాయ్స్. నాకైతే ఈ 40 మినిట్స్ కొంచెం బోర్ అనిపించింది, కానీ స్టోరీకి కొంచెం రిలేటెడ్ గానే ఉంటుంది. అలానే ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ అయితే సూపర్ గా ఉంది గాయ్స్. ఫైట్ సీన్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. యాక్షన్ లవర్స్ మటుకు మూవీని థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీ వచ్చేసరికి మనకు మ్యాడ్ మ్యాక్స్ ఫిరో రెడ్ మూవీకి ఫస్ట్ పార్ట్ గాయ్స్. మూవీలో ఫిరోసాని యంగర్ వర్షన్ లో చూపిస్తారు అండ్ అలానే ఆ మూవీలో అయితే ఓల్డ్ వర్షన్ లో ఉన్నట్టు చూపిస్తారు. ఈ మూవీ తన చైల్డ్హుడ్ అండ్ యంగర్ లో ఉన్నట్టు చూపించారు. అండ్ అలానే ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, ఆ ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో 20 మినిట్స్ ఫైట్ సీన్ అయితే సూపర్ గా ఉంటుంది. ఫైనల్ గా పాజిటివ్స్ వచ్చేసరికి క్యారెక్టర్స్ గాయ్స్. అన్య ట్రైలర్ వచ్చేసరికి తన క్యారెక్టర్ కి న్యాయం చేసింది. ఇంకా అలానే థార్ వచ్చేసరికి విలన్ క్యారెక్టర్ సూపర్ గా ఉంది. పర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టర్ లుక్ కూడా చాలా బాగున్నాయి గాయ్స్. వచ్చేసరికి BGMs మ్యూజిక్స్ అయితే చాలా బాగున్నాయి గాయ్స్. ఇంకా నెగిటివ్స్ వచ్చేసరికి కొంచెం ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంటుంది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఆ స్టోరీ కొంచెం లాగ్ గా అనిపించింది ఫస్ట్ హాఫ్ లో. ఫైనల్ గా మూవీ అయితే బాగుంది గాయ్స్. ఇది యాక్షన్ మూవీ కాబట్టి ఎక్కువ యాక్షన్ అండ్ ఫైట్ సీన్స్ పైన ఫోకస్ చేసినట్టు అనిపించింది గాయ్స్. సో ఇది గాయ్స్ ఫైనల్ రివ్యూ వచ్చేసరికి. ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అలానే లైక్, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Bye guys.